ఆ మార్పు మనం తెచ్చినాం. వాళ్ళకు భయం వచ్చింది. ఇప్పుడు ఇవాళ కూడా అసదుద్దీన్ ఫిరోజ్ ఖాన్కి ఏం రావద్దు అని చెప్తున్నాడు. ఎందుకు ఫిరోజ్ ఖాన్కి రావద్దు రా భాయ్? ఫిరోజ్ ఖాన్ ఆర్డినరీ టామ్ డిక్ అండ్ హ్యారీ కదా, ఫాల్తునా ఫెలో కదా ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్తో ఎంత భయం ఎందుకు మీకు? రైట్. సో ఇది తెచ్చినాం. ఈ సంతోషం నాకు ఉన్నది. ఇంకా ఒక మంచి మాట అన్నది నా భార్య. ఏమన్నది అంటే, ఇండిపెండెన్స్ టైంలో భగత్ సింగ్ విలువ ఎవరికి తెలియదు. ఇండిపెండెన్స్ వచ్చిన 50 సంవత్సరం తర్వాత భగత్ సింగ్ది విలువ తెలిసింది. అట్లనే నా హస్బెండ్ విలువ ఎవరికి తెలియదు, కొన్ని సంవత్సరం తర్వాత విలువ తెలుస్తుంది. ఈ పోరాటం ఎవరైనా ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో మొదలు పెట్టినారంటే నా మొగుడు ఫిరోజ్ ఖాన్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫిరోజ్ ఖాన్. సో ఈ మాట నా అమ్మ అన్నది, నా భార్య అన్నది. ఫిరోజ్ భాయ్, మీకు ఎప్పుడన్నా ఇంటెన్షనల్గా అనిపిస్తుందా ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ, లేదంటే నేను అనదర్ పార్టీలో వెళ్ళుంటే ఈ పార్టీకి పెద్ద స్థాయిలో వెళ్ళేవాడిని కదా, అవసరమా ఈ పార్టీలో అని, అంటే ఆ రకమైన పరిస్థితులు ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఇంత స్ట్రగుల్ లైఫ్లో ఇవన్నీ కూడా వస్తుంటాయి కదా సామాన్యంగా ఏ వ్యక్తికైనా. ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే, రాజశేఖర రెడ్డి గారు పిలిపించి నీకు టికెట్ ఇయ్యను రా భాయ్ 2009లో ఎంఐఎంతో అలయన్స్ ఉన్నది చెప్పింది. రైట్. ప్రజారాజ్యంలో వెళ్ళిపోయింది. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేసింది. 2014లో తెలంగాణ అయింది, అవుట్ సైడ్ అలయన్స్ పెట్టుకున్నారు, మళ్ళీ నాకు టికెట్ ఇవ్వలేదు. టీడీపీ బీజేపీ పోయినా. రైట్. మళ్ళీ కాంగ్రెస్ పిలిచింది, కాంగ్రెస్లో వచ్చేసిన. రైట్. ఇవాళ కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ అసదుద్దీన్ వచ్చి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడు. లాస్ట్ 10 years వాళ్ళు బీఆర్ఎస్తో ఉన్నారు, దానికంటే ముందు కాంగ్రెస్తో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో దగ్గర వస్తున్నారు. సో నేను ఎక్కడ పోతే ఈ ఫాల్తునా కొడుకులతో లొల్లి పంచాయతీ ఉంటుంది. సో అల్టిమేట్లీ నేను ఏదైనా పార్టీలో ఉన్న తర్వాత కూడా వీళ్ళకు ఓడగొట్టాలి. సో కాంగ్రెస్ టోటల్ సపోర్ట్లో ఉన్నది. కానీ ఈ ఎంపీ ఎలక్షన్లో ఏదో వాళ్ళు దగ్గర అయినారు, ఫైన్. కానీ ఇది కంటిన్యూ కాదు, నాకు తెలుసు. హైకమాండ్ ఒప్పుకోదు, ఐ నో. జస్ట్ టైం తర్వాత 100% వీళ్ళ ఇంకా పడతా, బోకస్ ఓట్లు తీస్తా. ఎప్పుడైనా ఎలక్షన్ రాని 100% గెలుస్తా. ఫిరోజ్ భాయ్, మీరు మీ ఇంటెన్షన్లో చెప్పండి. అంటే ఇన్ని పాలిటిక్స్, ఇన్ని ఎలక్షన్స్ మీరు ఫైట్ చేసారు కాబట్టి చెప్తున్నా, డిఫరెన్స్ బిట్వీన్ లీడర్ అండ్ పొలిటికల్ లీడర్ అంటే ఏం చెప్తారు మీరు? లీడర్ అంటే ఎవరు, పబ్లిక్ లీడర్ అంటే ఎవరు? లేదు, పొలిటీషియన్ ఎవరంటే 223లో గెలిచిన 28లో గెలవాలి. 30-40 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలి, మళ్ళీ ఎట్లా గెలవాలి డబ్బులు పెట్టి, అది పొలిటీషియన్. లీడర్ ఎవరు? నేను గెలిచిన నెక్స్ట్ జనరేషన్కి నేను ఏమి ఇస్తా, నెక్స్ట్ జనరేషన్కి ఏం చేస్తా, ఏం చేయాలి, ఆ ఆలోచన. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. మొత్తం డెమోక్రసీ ఎమ్మెల్యే ఎంపీ చేతిలో ఉంటుంది. ఈ ఎమ్మెల్యే ఎంపీకి చిత్తశుద్ధి ఉంటే సమాజం డెవలప్ అవుతుంది. తెలంగాణ బంగార తెలంగాణ అవుతుంది, ఇండియా సూపర్ పవర్ అవుతుంది. ఆ ఆలోచనతో మాలాగా వ్యక్తులు వచ్చినాం. సో ఫర్ అస్ లూజింగ్ విన్నింగ్ నాట్ ఇంపార్టెంట్. ఏది సాధించుకున్నాం పబ్లిక్ కోసం. ఇప్పటికైనా మళ్ళీ రీబ్యాక్ అవుతాం అనే ఒక 100% కాన్ఫిడెన్స్ ఉందా? 100 out of 100. దానికోసం చెప్పినా కదా, రేవంత్ రెడ్డి పైన హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ, అమ్మ నాన్న, ప్రజలు చిన్ని గవ్వ కూడా రెడ్యూస్ కాలేదు. 100 out of 100 నమ్మకం ఉన్నది. సింపుల్, నీ ముందు కూర్చున్నా కదా, 5 times ఓడిపోయినా, 6th ఎలక్షన్కి రెడీ ఉన్నా. అదే ఫైర్తో ఉన్నా కదా. 2007లో వచ్చిన ఫిరోజ్ ఖాన్ 2025లో మీరు చూడండి, 2024లో చూడండి, సేమ్ ఫైర్తో ఉన్నా, 28లో కూడా ఇట్లా ఉంటాడు, సేమ్ ఎనర్జీతో ఉన్నా, సేమ్ కమిట్మెంట్తో ఉన్నా. ఏంది మీ సీక్రెట్ ఏందంటున్నా? ప్యాషన్. చెప్పినా కదా, ప్యాషన్ త్రూవర్డ్స్ పాలిటిక్స్. దట్స్ ఆల్. ప్యాషన్. పిచ్చిరా భయ్, ఆ పిచ్చి. ఎందుకు ఇంత పిచ్చి? డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం, లేదంటే మీ సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని, లేదంటే ఇదే ఇంట్రెస్ట్ బిజినెస్ మీద పెడితే మీరు మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు కదా. ఇదే 20 years ముందు ఆలోచన వస్తే చేసేది తమ్ముడు, ఇప్పుడు అయిపోయింది. దెర్ ఇస్ నో ఆప్షన్. ఓకే, ఆప్షన్ లేదు. లోపల వెళ్ళిపోయినాం. రైట్. దీనిలో మనకు తృప్తి దొరుకుతున్నది. ఏం తృప్తి? నాకు రాత్రి 4 గంటలు పడుకుంటాం, మస్తు పడుకుంటాం. ఏం తృప్తి? పబ్లిక్కి పని చేసిన వాళ్ళ ముఖం మీద సంతోషం చూసుకొని ఆ సాటిస్ఫాక్షన్ తృప్తితో పండుకుంటా. ఎందుకు లేస్తా 7 o'clock 7:30కి? ఎవరైనా మంచి కానీ వాష్రూమ్ పోతాం, వాష్రూమ్ పోతేనే నాకు మైండ్లో వస్తుంది. ఆ దేవుడు 24 hours మళ్ళీ ఇచ్చినాడు, ప్రజల కోసం పని చేద్దాం.
ఆ ఎంథూజియాజంతో ఆ ప్యాషన్తో మళ్ళీ ధన్ జాగింగ్ వాకింగ్ చేస్తా, 1 గంట జాగింగ్ చేస్తా రోజు. ఓకే రైట్. 5 కిలోమీటర్స్ బ్రిస్క్ వాక్ చేస్తా, 2 కిలోమీటర్స్ జాగ్ చేస్తా. రైట్. ఎక్కువ టైం కూడా 1 hour 20. జిమ్కి వెళ్తుంటారా? జిమ్ కి టైం దొరకలేదు, కానీ డిప్స్ చేస్తా, డన్ బెటక్ చేస్తా, అబ్డామన్ చేస్తా, 1 hour 20 minutes కాన్సన్ట్రేట్ చేస్తా. డైట్ ఫుడ్. ఫిరోజ్ భాయ్, రాజకీయాల్లో ఎవరు మీకు రోల్ మోడల్ అంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు చూసినప్పుడు, చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసినప్పుడు, రైట్, అంతా తెలియదు, కానీ ఇందిరాగాంధీకి చూసిన. ఓకే. దాని తర్వాత కొద్దిగా అర్థమైనప్పుడు ఎన్టీ రామారావు. ఓకే. దాని తర్వాత రాజశేఖర రెడ్డి, దాని తర్వాత కేసీఆర్, దాని తర్వాత ఒక చైఫెల్లో. రాజకీయాల్లో రోల్ మోడల్ మీకు? రోల్ మోడల్ ఇంప్రెస్. ఏంటి ఆయనలో నచ్చే స్పెషాలిటీ ఏంది మీకు? మరి నచ్చే ఏమంటే, చూసిన ఆ వ్యక్తికి కింగ్ కోటిలో హైలైన్ అని ఒక హోటల్లో చై తాకుతున్నాడు. నేను యమహా RX నడిపిస్తున్నా, అప్పుడు పిలిపించి నా పార్టీ జాయిన్ చేస్తావా అంటే, ఏం పార్టీ రావద్దు, తెలంగాణ తీసుకువస్తా అంటే, ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ, పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నా అని వెళ్ళిపోయినా. పిచ్చోడు కూడా ఏం మైండ్ లో వచ్చింది అడిగి కూడా చెప్తా. అరే మిక్కీ మౌస్ లాగా ఉన్నాడు రా భయ్, వీడు తెలంగాణ ఏం చేస్తావని వెళ్ళిపోయినా. కేసీఆర్ గారిని చూసి ఆ మిక్కీ మౌస్ తెలంగాణ తెచ్చినాడు ఆ మైండ్ లో. నరేంద్ర మోదీ చాయ్ అమ్మి ప్రధానమంత్రి అయినాడు రా భయ్, వారే వా. సో ఇట్లాంటి క్యారెక్టర్లు నాకు ఇంప్రెస్ చేసినారు. ప్రతి ఒక చిన్నది పెద్దది అయింది, ఒక సీడ్ ప్లాంట్ అయింది, ప్లాంట్ ట్రీ అయింది, ట్రీకి ఫ్లవర్స్ వచ్చినాయి, ఫ్రూట్స్ వచ్చింది, షెల్టర్ ఇచ్చినారు. 500 years తర్వాత సచిన తర్వాత ఫైర్ కూడా ఇచ్చినారు. అరే ఒక మంచి ఆలోచన ఉంటే మనం ఇట్లాంటి వ్యక్తి కావచ్చు. గాంధీకి నేను చూడలేదు, అంబేద్కర్ జీకి నేను చూడలేదు, శివాజీకి నేను చూడలేదు. సింపుల్ వీళ్ళకు చూస్తున్నా ప్రాక్టికల్ గా. ఇక్కడ నుంచి ఎక్కడైనా ఎన్టీ రామారావు ఒక SI చేయని పోతే NG రంగా దగ్గర ఆయన నువ్వు SI కాలేవు అని చెప్తే సూపర్ స్టార్ అయినాడు. ఒక డే మైండ్ లో వస్తే చీఫ్ మినిస్టర్ అయిపోయినాడు.